హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెవెన్యూ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం మనం చూద్దాం. అంటే ఈ వీడియోని ముందే చెప్తున్నాను, మీరు చూడడమే కాకుండా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది అంటే నాట్ ఓన్లీ ఒక కుటుంబానికి సంబంధించింది మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మనిషి కూడా వాడు చదువుకుంటాడు, సెటిల్ అవుతాడు, మ్యారేజ్ చేసుకుంటాడు యాక్చువల్గా. కానీ ఈ మధ్య మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా నీడ్ అయిపోయింది, అన్ని చోట్ల నీడ్ అయిపోయింది. ఎందుకో చెప్పనా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ మీద పాస్పోర్ట్ రావాలన్నా, ఆధార్ కార్డులో ఎస్పెషల్లీ అమ్మాయికి ఎవరైతే బ్రైడ్ గ్రూమ్ అయితే ఉంటుందో, ఎవరైతే బ్రైడ్ అయితే ఉంటుందో అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఇంటి పేరు కానీ అడ్రస్ కానీ చేంజ్ అవ్వాలంటే కంపల్సరీగా ఆమెకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమైంది. అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా మీకు ఎక్కడ కూడా ఎటువంటి కూడా రేపు పొద్దున్న చేంజ్ ఓవర్లు జరగదు. కొన్ని బ్యాంక్స్లో కూడా నేమ్స్ మార్చాలన్నా, అడ్రస్లు మార్చాలన్నా, ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి నేను చెప్తున్నాను యాక్చువల్గా. అందుకే మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరమైంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటి అనేది, ఏం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఎలా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్రోచ్ అవ్వాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు రెవెన్యూ వ్లాగ్స్. సో ఈ వీడియో చాలామందికి యూటిలైజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే చాలామందిలో ఒక కన్ఫ్యూజ్ ఉంది. ఆ కన్ఫ్యూజ్ కోసం మారుతాను. చదువుకున్న వాళ్ళైనా ఒక పేరుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే కన్ఫ్యూజ్లో మారుతారు. నేను అందరికీ చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి, బ్రైడ్ అంటే అమ్మాయి, పెళ్ళి కూతురు. అర్థమైందా? నేను సెకండ్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్రైడ్ అంటే అమ్మాయి, పెళ్ళి కూతురు. బ్రైడ్ గ్రూమ్ అంటే అబ్బాయి, పెళ్ళి కొడుకు. ఓకే, మీకు కన్ఫ్యూజ్ లేదు ఇప్పుడు? బ్రైడ్ అంటే ఎవరు, బ్రైడ్ గ్రూమ్ అంటే ఎవరు అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు అందరూ కూడా అసలు చెప్పాలంటే. కానీ దీన్ని రివర్స్లో చెప్తారు మ్యాక్సిమం అందరూ. బ్రైడ్ గ్రూమ్ అంటే అమ్మాయి అనుకుంటారు, బ్రైడ్ అంటే అబ్బాయి అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. బ్రైడ్ అంటే అమ్మాయి, బ్రైడ్ గ్రూమ్ అంటే అబ్బాయి. ఓకే, దట్ ఈస్ అ క్లియర్. నెక్స్ట్ మనకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి ఇద్దరికి ఏజ్ ఎంత ఉండాలి? అమ్మాయికి పుట్టినప్పటి నుంచి కూడా పెళ్ళికి ఆ అమ్మాయి వయసు, పెళ్ళి అయ్యే టైంకి అమ్మాయి వయసు 19 years కంపల్సరీగా రావాలి. చాలామంది ఇళ్లలో 18 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళు లీగల్గా చెల్లవు. మైనర్ మ్యారేజ్ అంటాం వాటిని. మేము ఏమంటారు వాటిని? బాల్య వివాహాలు అంటారు. బాల్య వివాహాలు ఎక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వవు. ఇంకో విషయం చెప్పనా, అటువంటి వివాహాలను కూడా చట్టరీత్యా నేరం. ఓకే, మీ అమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చూడాల్సింది ఏంటంటే 19 సంవత్సరాలు రావాలి కంపల్సరీగా అమ్మాయికి. అదే అబ్బాయికి అయితే 21 years ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పెళ్లి నాటికి ఆడపిల్ల వయసు 19 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయికి అయితే 21 సంవత్సరం ఉండాలి. ఇవి ఎలిజిబిలిటీ ఆఫ్ క్రైటీరియా ఏజ్. ఓకేనా? ఆ విధంగా మీకు ఏజ్ ఉంటే కనుక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి కూడా నేను ఇద్దరికి కలిపి చెప్తున్నాను సైమల్టేనియస్లీ. ఇద్దరికి ఒకటే ఉంటుంది, కరెక్ట్గా చూసుకోండి. ఒకవేళ డౌట్ ఏమైనా వస్తే నేను చెప్తాను కాబట్టి మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి క్లియర్గా. ఓకేనా? ఇద్దరికి కూడా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ కావాలి. ఫస్ట్ మాకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు అడిగేది ఏంటంటే ఇద్దరు కూడా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్, అంటే మీ వయసుని తెలియజేసే సర్టిఫికేట్స్. అవేంటని అడుగుతున్నారా? ఏమీ కాదు, చిన్న కన్ఫ్యూజ్ పడదు. ఏజ్ ప్రూఫ్ అంటే మీరు మ్యాక్సిమం ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. 80 to 90% అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే వస్తున్నారు మా దగ్గరికి. ఓకేనా? మీ 10th క్లాస్ మార్క్ లిస్టు ఒక ఏజ్ ప్రూఫ్. లేదండి అమ్మాయి చదువుకుందండి, అబ్బాయి చదువుకోలేదు అంటారు. అప్పుడేం చేయాలి అంటారు. అప్పుడు ఏం చేయాలని నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో మీరు ఎన్ని దాకా చూడండి, నేను అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కరెక్ట్గా చూసుకోండి. మీకేమైనా నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకేమైనా రెవెన్యూ సైడ్ కానీ ఈ వీడియో మీద కానీ ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. మీరు నాకు టెక్స్ట్ చేస్తే పర్సనల్గా నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. మనకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్స్, రిక్వైర్మెంట్స్ ఏం కావాలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి? ఫస్ట్ కావాల్సింది ఏజ్ ప్రూఫ్. అంటే ఇద్దరు చదువుకుంటారు కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్లు కావాలి. 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఆ డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా మార్క్ లిస్ట్ జిరాక్స్లో మీ పేరు, మీ ఏజ్, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు పర్టికులర్గా అందులో ఉంటాయి. అది క్యాలిక్యులేషన్. కాబట్టి అమ్మాయికి అబ్బాయికి కూడా 10th క్లాస్ కానీ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ కానీ జిరాక్స్ కాపీలు కావాలి.
నెక్స్ట్ ఇద్దరివి ఆధార్ కార్డులు కావాలి, అమ్మాయి ఆధార్ కార్డు అబ్బాయి ఆధార్ కార్డు కావాలి. ఓకే, ఆ రెండు. థర్డ్ వన్ వచ్చి పెళ్లి శుభలేఖ కావాలి. ఓకే, పెళ్లి శుభలేఖలు ఏముంటాయి, పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది అనేది పెళ్లి శుభలేఖలో ఉంటాయి. ఓకేనా, పెళ్లి శుభలేఖ కావాలి. పెళ్లి శుభలేఖతో పాటు మ్యారేజ్ ఎక్కడ చేశారు, మీరు ఇంటి దగ్గర చేస్తే నాట్ అన్ ఇష్యూ. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది టీటీడీ కళ్యాణ మండపంలో కొన్ని అవుతాయి కనుక మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అవునా. అలా చేస్తున్నప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా మీకు రిసీట్ ఇస్తాడు, పెళ్లి జరిగినట్టు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తాడు, యాక్చువల్గా బిల్ ఇస్తాడు. ఆ బిల్ కూడా మాకు కావాలి. దాంతోపాటు లేదు మేము మ్యారేజ్ వచ్చి మేము రిజిస్ట్రేషన్ తీసుకువెళ్ళి మేము దేవస్థానంలో చేసామనుకోండి, దేవస్థానంలో కూడా మీకు అక్నాలజ్మెంట్ ఇస్తారు మ్యారేజ్ జరిగినట్టు. ఓకేనా, ఆ యొక్క సర్టిఫికేట్, ఆ యొక్క బిల్ కానీ ఆ అక్నాలజ్మెంట్ కానీ సబ్మిట్ చేయాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ పెళ్లి సమయంలో 3 ఫొటోస్ తీస్తారు. తాళి కట్టినప్పుడు, తరంబ్రాలు వేసినప్పుడు, దండలు మార్చుకున్నప్పుడు మనం ఫొటోస్ ఇప్పుడు తీస్తూ ఉంటాం కదా. మాకు కావాల్సిన 3 ఫొటోస్ కావాలి. రిజిస్ట్రేషన్ శాఖ వారు అడిగేది ఏంటంటే పెళ్లి ఫోటోలు 3 కావాలని అడుగుతారు. ఆ 3 ఎలాంటివి ఉండాలంటే తాళి కట్టినప్పుడు ఒక ఫోటో ఉండాలి, తలంబ్రాలు పోసినప్పుడు ఒక ఫోటో ఉండాలి, అలాగే దండలు మార్చుకున్న ఫోటో ఉండాలి. కానీ ఈ ఫొటోస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీ పేరెంట్స్ కూడా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారు, ఫొటోస్ పట్టుకొస్తారు, బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ ఉంటారు. దాన్ని మేము ఏమనుకుంటాం, లో మ్యారేజ్ అనుకుంటాం, ఇంటర్ క్యాస్ట్ అనుకుంటాం. ఆ సర్టిఫికెట్స్, ఆ థియరీ ఆఫ్ నాలెడ్జ్ వేరేలా ఉంటుంది, ఆ ఎగ్జిక్యూషన్ వేరేలా ఉంటుంది. దట్స్ వై ఆ యొక్క మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయరు, చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయరు. చేసినా కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో చేస్తాం. అందుకని మేమేమంటాం, పెళ్లి ఫొటోస్ తీసుకొచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా పేరెంట్స్ ఉండేలా చూసుకోండి. ఓకేనా. దాంతోపాటు 3 సాక్షులు కావాలి. అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్సు మీ ఇంటిలో వాళ్ళే ఉండాలి. అమ్మాయి తరపు పేరెంట్స్ అయినా అవ్వచ్చు, అబ్బాయి తరపు పేరెంట్స్ అయినా అవ్వచ్చు. 3 సాక్షులు కావాలి. 3 కూడా సంతకాలు పెట్టేవాళ్ళు మాత్రమే కావాలి. లేదండి వేలిముద్ర వేస్తాము మా చదువుకోవాలని కుదరదు. కంపల్సరీగా రిజిస్టర్ ఆఫీస్కి రావాలి, వాళ్ళు సంతకం పెట్టాలి. ఓకేనా. వాళ్ళ 3 ఆధార్ కార్డ్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా. నేను మళ్ళీ క్లియర్గా లిస్ట్ మొత్తం చెప్తున్నాను చూడండి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఏజ్ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అవ్వచ్చు, ఇంకోటి ఏమైనా అవ్వచ్చు. ఓకేనా. సెకండ్ పెళ్లి శుభలేఖ. 3 మీ ఇద్దరిది కూడా అమ్మాయిది అబ్బాయిది ఆధార్ కార్డులు జిరాక్స్లు. 4 పెళ్లి ఫొటోస్. 5 పెళ్ళి ఎక్కడైతే అవుతుందో దాని యొక్క అక్నాలజ్మెంట్. 6 3 సాక్షులు కావాలి. ఓకేనా. ఇవన్నీ పట్టుకొస్తాయి కనుక కన్సర్న్ ఆఫీస్ వాళ్ళు మీ వివరాలు తీసుకొని మీ డేటా మొత్తం ఆన్లైన్ చేసే విధంగా కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఇప్పుడు కూడా నా వీడియోస్ చివరి దాకా కూడా చూడమని చెప్తాను. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్స్ అన్నీ కూడా ఆ సిచ్యువేషన్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఆన్లైన్ చేసేటప్పుడు అమ్మాయి ఆధార్ కార్డుకి అబ్బాయి ఆధార్ కార్డుకి ఓటీపీలు వస్తాయి. మేము ఏంటంటే ఫోన్ నెంబర్లు ఎంటర్ చేయం. మేము ఆన్లైన్ డేటా ఎంటర్ చేసినప్పుడు ఏం చేస్తాం, మేము ఆఫీస్లో ఏదైతే అబ్బాయి ఆధార్ కార్డు ఉందో ఆ అబ్బాయి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తాం. జస్ట్ సెండ్ ఓటీపీ అని కొట్టగానే ఆ అబ్బాయి ఆధార్ కార్డు నెంబర్కి ఏ ఫోన్ అయితే లింకప్ అయి ఉంటుందో ఆ ఫోన్కి మెసేజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఆ ఓటీపీ చెప్తేనే మాకు యాక్సెస్ వస్తుంది లోపల. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఫెచ్చింగ్ అవుతాయి మాకు. అప్పుడే మీ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. అర్థమవుతుందా? మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు కూడా కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఏ ఫోన్కి అయితే లింకప్ అయి అయితే ఉందో ఆ ఫోన్స్ కూడా క్యారీ చేయడం మంచిది. ఓకేనా. వన్ మోర్ ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడెక్కడ చేస్తారనేది చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు అనుకుంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కానీ త్రూఅవుట్ తెలంగాణ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కరెక్ట్గా వినండి. ఇప్పుడు అమ్మాయిది విజయవాడ అనుకోండి, అబ్బాయిది గుడివాడ అనుకోండి. రిజిస్ట్రేషన్ అనేది గుడివాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవ్వచ్చు, కానీ లేని పక్షంలో విజయవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవుతుందే కానీ ఇంకెక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ అడ్రస్ అదే, వాళ్ళ బోర్డర్ అడ్రస్ అదే, వాళ్ళ ఆధార్ కార్డ్ ఫెచ్చింగ్ అదే. అర్థమైందా మీకు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అబ్బాయిది ఏలూరు అవ్వచ్చు, అమ్మాయిది రాజమండ్రి అవ్వచ్చు. అంటే రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతాయి? అయితే ఏలూరులో జరుగుతుంది రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, లేకపోతే రాజమండ్రిలో జరుగుతుంది. ఇది తప్ప ఇంకెక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకో విషయం చెప్తున్నా, 2 డిఫరెంట్ స్టేట్స్ నుంచి మ్యారేజ్లు చేసుకుంటారు మీరు. తెలంగాణ అమ్మాయి అవ్వచ్చు, ఆంధ్ర అబ్బాయి అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది? ఆంధ్ర అబ్బాయి ఏ రిజిస్ట్రేషన్ జ్యురిడిక్షన్లో అయితే ఉంటాడో, ఇప్పుడు ఏలూరు అవ్వచ్చు, తణుకు అవ్వచ్చు, అటు విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, ఆంధ్ర రీజన్ అబ్బాయి అక్కడ ఏ అడ్రస్లో అయితే ఉంటాడో అక్కడ కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే తెలంగాణ అమ్మాయిగా అనుకోండి, యాక్చువల్గాను ఈ అబ్బాయిది అమ్మాయిది కూడా తెలంగాణలో ఆల్రెడీ ఎక్కడో చోట ఆధార్ ఫెచ్చింగ్ ఉంటుంది కదా, ఆ తెలంగాణ రీజియన్లో కూడా
మనకి కూకట్పల్లి అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఎక్కడున్నా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఆ ఏరియాని బట్టి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు క్యారీ అవుట్ చేసే పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా అన్ని చోట్ల అవుతున్న విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందా? అబ్బాయి బోర్న్ అడ్రస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, అమ్మాయి పుట్టి పెరిగిన అడ్రస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఈ యొక్క 2 అడ్రస్లలో మాత్రమే మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలరు, కానీ ఇంకెక్కడ రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది చదువుకోరు, వాళ్ళకి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది దొరకదు. అది ఎలాగా? చదువుకోవాల పరిస్థితి అని నేను చెప్తాను. చదువుకోకపోతే కనుక మీరు ఉండే కన్సర్న్డ్ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఖచ్చితంగా, అవునా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ జిల్లా ఆరోగ్య కేంద్రాలు కానీ ఉంటాయి. అక్కడ మనకి మెడికల్ సూపరింటెండెంట్ సార్ ఉంటారు యాక్చువల్గా, అవునా? మెడికల్ సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన సార్ మాకు ఇలా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము, మేము చదువుకోలేదు, మాకు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కావాలి సార్ అంటే ఆయన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వెళ్తాడు ఆయన మీ దగ్గర నుంచి. ఆ డాక్యుమెంట్స్ అని ఆయన సబ్మిట్ చేస్తే ఆయన ఒక లెటర్ హెడ్ మీద ఆయన సీల్ వేసి ఆయన గ్రీనింగ్తో సైన్ చేసి మీ ఏజు, మీ పుట్టిన నెల, తారీఖు, సంవత్సరం, ఎక్కడ పుట్టారన్నది ఆయన ఫైనలైజ్ చేసి ఆయన సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తాడు. అది కూడా చాలా వాల్యుబుల్ రిజిస్ట్రేషన్కి. ఓకేనా? ఏజ్ ప్రూఫ్ లేని వాళ్ళు మాత్రం ఈ విధంగా మీరు సూపరింటెండెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సూపరింటెండెంట్ కలిసి ఆ దగ్గర నుంచి కూడా మన ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తాయి కనుక ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు డిఎం చేయండి. మీరేం డౌట్ ఏం పడక్కర్లేదు. మీరు డిఎం చేస్తే నేను ఫ్రీ టైం చూస్తే ఖచ్చితంగా పర్సన్ డిఎం చేస్తాను. దాని ప్రకారం మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకోసం మాత్రమే కాదు, మీరు నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలు ఉంటారు, రేపొద్దున వాళ్ళని జాయిన్ చేయాలి, వాళ్ళ పేర్లు మార్చాలి, కొన్ని చోట్ల అడ్రస్లు తప్పులు వస్తాయి, పేర్లు తప్పులు వస్తాయి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే విషయం ప్రూఫ్స్ కావాలంటారు వాళ్ళు యాక్చువల్గా. లేదండి మేము తీసుకుంటామంటే ఫోటోలు ఉన్నాయని కుదరదు, మా పెద్ద మనుషులు ఉన్నారని మాకు కానీ కుదరదు. మాకు కంపల్సరీగా ఏమడుగుతారు, కన్సర్న్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి, అష్యూర్ రెన్యూవల్ ఆఫీస్ నుంచి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలంటారు. అర్థమవుతుంది? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు మాత్రమే కాదు, మీ భావితరాల కూడా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ని చేసుకోండి. ఓకేనా? నా ఛానల్ చూస్తే కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెవెన్యూ వీడియోస్ కోసం ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసి ఉంచుకోండి. ఎవ్రీ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అయినాయి, మాకు చాలా బెటర్గా ఉన్నాయి, మేము చాలా నాలెడ్జ్ వచ్చింది, మేము దీని ప్రకారం మేము పనులు చేసుకోగలుగుతున్నాం అంటే కనుక వీడియోస్ మీరు చూడటమే కాదు, మీ సర్కిల్లో ఎవరికైనా కొంతమందికైనా షేర్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? ఇది చేయడం వల్ల మీ టైం ఆదా అవుతుంది, మీ మనీ ఆదా అవుతుంది, మీ మైండ్లో ఉండే ఒక టైప్ ఆఫ్ డౌట్ అనేది రివీల్ అవ్వడం చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?